ఓం సద్గురవే నమః. కఠోపనిషత్తులో పూర్వరంగంలో ఈరోజు మనుషులు 3 వర్గాల వారసులు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇవాళ మనలో ఈ 3 దౌర్భాగ్యాలు గూడు కట్టుకుని ఉన్నాయి కనుక అక్షరాల ఈ 3 ఆదేశాలు కూడా అప్పుడు చెప్పింది 3 వర్గాలకని చెప్పారు, కానీ ఆ 3 కూడా మన మానవులకే వర్తిస్తాయి అని చెప్తున్నారు. ఎందుకంటే మరి ఆ 3 ఎందుకు ఎవరికి చెప్పారంటే వాళ్ళల్లో కోరికలు ఎక్కువ అని దేవతలకి దమ్మమని చెప్పారు. మానవులకి లోభం ఎక్కువ గనక దానం చెయ్యండి అని చెప్పారు. రాక్షసులకి క్రూరత్వం ఎక్కువ గనక దయ చూపండి అని వాళ్ళ గుణాలను బట్టి 3 మాటలు దకారాలతో కూడిన 3 మాటలు 3 వర్గాల వాళ్ళకి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ మనుషుల్లోనే 3 వర్గాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వారసులు ఉన్నారు అని మనకి గట్టిగా తెలియజేస్తున్నారు. దమం అంటే ఆత్మ నిగ్రహం. అంటే మన యొక్క అవసరాలని తగ్గించుకోవాలి. అంటే అవసరం అంటే కోరిక అంటే మనకు కావాలి అనే కదా, ఆ కావాలి అనేదే అవసరం అనుకుంటాం. కనుక ఆ అవసరాలని కోరికల్ని తగ్గించుకోవాలి. దమం అంటే అది. అంటే ఇంద్రియ నిగ్రహము ఉండాలి. ఇంద్రియాల నిగ్రహం ఉంటే ఆ దమం అనేది దానికి వర్తిస్తుంది. మరి సత్యం కోసం మరి సత్యమైన మనకి విలువైంది కావాలి అంటే ఎంతో కష్టపడాలి. అట్లాగే మరి ఆ సత్యమైన పరమాత్మని పొందాలి అంటే కష్టాలని సహించటానికి సిద్ధపడాలి, సంయమనం పాటించాలి. మరి ఎంతో కష్టపడి వ్యావహారికంగా ఇప్పుడు ధనం ఉంది, లేకపోతే ఒక వస్త్రం కావాలనో లేకపోతే బంగారం కావాలో ఏదో ఒకటి బాహ్యమైన కోరికలు కోరుకుంటాం. వాటి కోసం రాత్రి పగలు కూడా వాటిని స్మరిస్తూ ఉంటాం, వాటి కోసమే కష్టపడుతూ ఉంటాం. చివరికి అది పొందితే ఆనందపడతాం, తర్వాత పోతే బాధపడతాం, పాడైపోతే బాధపడతాం. ఆ పాడైపోయే బాధ పెట్టే దానికోసం ఇంత కష్టపడుతున్నామే, మరి పరమానంద స్థితిని కలిగించేటువంటి పరమాత్మ కోసం ఎంత కష్టపడాలి? దానికోసం కష్టపడితే మనకి సరైన ఆనందం లభిస్తుంది. మరి అఖండ ఆనందం అంటే ఇప్పుడు ఇవాళ ఉండి రేపు పోయేటువంటిది కాదు. అది వస్తువులతో అయితే ఆ వస్తువుతో ఆనందం పోతుంది, దానికి భంగం అయితే ఆనందం పోతుంది, దాన్ని ఎవరైనా దొంగిలిస్తే ఆనందం పోతుంది. మరి ఇక్కడ అదేమీ ఆనందం అటువంటి ఆనందం కాదు. ఇది చక్కని మనకి సరైన ఆనందాన్ని, నిత్యానందాన్ని, పరమానందాన్ని ఇచ్చేదే పరమాత్మ. ఆ పరమాత్మ కోసం మనం ప్రాకులాడాలి, సాధన చెయ్యాలి, ఆయన కోసమే చింతించాలి, ఇంద్రియాలను నిగ్రహించాలి, బాహ్యమైన మరి కోరికల్ని తగ్గించుకుంటూ అవసరాలను తగ్గించుకుంటూ మరి అవసరమైన వాటిని నిర్వర్తిస్తూ వాటి మీద భ్రాంతి మరి భ్రమ లేకుండా చక్కగా నిర్వర్తించుకుంటూ వెళ్ళటమే దమం అన్నారు. అంటే సంయమనం అంటే కష్ట సుఖాలను సమానంగా చూడటం, ఓర్పుగా ఉండటం, ఎటువంటి స్థితులు వచ్చినా వాటిని నిగ్రహించటం, వాటిని సమానంగా తీసుకోవటం. ఆ శీల శుద్ధి అంటే ఆత్మ చింతన ఉండాలి, మరి చిత్తం శుద్ధి అవ్వాలి, మనస్సు శుద్ధి అవ్వాలి, మంచి మాటలు మంచి ప్రవర్తన శీల శుద్ధికి కారణం. ఏకాంతత అంటే ఎప్పుడూ ఏకాంతంలో ఉండమని కాదు, పరమాత్మని
ఎప్పుడూ కూడా మనం ఏకాంతంగా ఉంటే పరమాత్మ మీద దృష్టి పెట్టగలం, లేకపోతే లేదు అనుకుంటాం కదా. అలా కాకుండా ఎప్పుడూ ఏకాంత స్థితి అంటే ఎప్పుడూ పరమాత్మ యందు మనసు నిలిపి ఉండే స్థితిని అలవాటు చేసుకోవాలి. ఎట్లా సాధ్యం మనకి అనుకుంటాం. అన్నిటి యందు అంతర్యామిగా ఉన్న పరమాత్మని అనుక్షణం అన్నిటి యందు చూస్తున్నప్పుడు అది ఏకాంతమే కదా. అన్నిట్లోనూ పరమాత్మనే చూస్తున్నావు, నువ్వు బాహ్యంగా చూడటలా, అప్పుడు అది ఏకాంతతే. మౌనం, అనవసరమైన మాటలతో అనవసరమైన చింతలు, దుఃఖాలు, బాధలు తెచ్చుకునే కంటే అవసరమైన మాటలు, భగవంతుని మాటలు మాట్లాడుతూ చక్కగా ప్రశాంతంగా ఉండాలి మనస్సు. మరి ఆత్మ నిగ్రహానికి ఉపాయాలు అనేకం ఉన్నాయి. ఆత్మని మనం అందుకోవాలి. ఆత్మని అందుకోవాలంటేనే ఇవన్నీ కూడా పాటించాలి. అట్లా ఈ మనస్సుని, ఇంద్రియాలను అన్నిటినీ నిగ్రహించి వాటిని మలిపించి, అంటే బహిర్ముఖం నుండి అంతర్ముఖానికి మలిచి అంతర్ముఖంగా ఉన్నటువంటి పరమాత్మని ఎప్పుడు మనస్సులో దృష్టిలో పెట్టుకున్నట్టయితే అదే మరి పరమాత్మ దర్శనానికి, అఖండ ఆనందానికి కారణమవుతుంది. మరి తర్వాత దానం అన్నారు. ఉపాహారాధికం అంటే లోభాన్ని విడనాడాలి. అంటే అంతా నాకే కావాలి, ఇది నాకే కావాలి, ఇది నాకు బాగుంది, నేను ఎవరికి ఇవ్వను అని అనుకోవటము, సంపాదించిందంతా దాచిపెట్టుకోవటం, వాడకపోవటం, ఎవరికి ఇవ్వకపోవడమే కాదు, ఒక్కొక్కళ్ళు అయితే వాళ్ళకు కూడా వాడుకోరు, దాచి అట్టి పెడతారు, లాభం ఏముంది. అటువంటి ధనాన్ని భగవంతుడు చెప్తాడు, శాస్త్రం చెప్తుంది, దొంగల పాలు అగ్ని పాలు అవుతాయి, అవి ఉపయోగపడకుండా అయిపోతాయి, ఎవరికి దక్కకుండా అయిపోతాయి. అదే ధనాన్ని దానం చేస్తే దానికి ఎంతో రెట్టింపు ఫలం మన జన్మలకి లభిస్తుంది ఫలం. లేకపోతే పుణ్యం వస్తుంది, ఆ పుణ్యమే మనల్ని మళ్ళీ మనం కష్టపడకుండా, ఎంతో కష్టపడకుండా మనం కూర్చుని హాయిగా తిని ఉంటున్నాము అంటే ఏనాడో చేసి పెట్టబట్టి ఈరోజు మనం అలా ఉంటున్నాం. మరి ఇప్పుడు ఉద్యోగం చేసాం, ఉద్యోగం చేసినప్పుడు కష్టపడి అధర్మంగా ప్రవర్తించి చేస్తే మనశ్శాంతి, తృప్తి లభిస్తుంది. ఆ తర్వాత పెన్షన్ రూపంలో భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు కష్టపడి చేస్తాం, ఆ తర్వాత కష్టపడలేని సమయంలో ఆ భగవంతుడు ప్రతిఫలాన్ని అందిస్తాడు, అప్పుడు హాయిగా బ్రతుకుతాం. అట్లాగే అక్కడ ప్రత్యక్షంగా పెన్షన్ రూపంలో కనపడుతుంది. ఇక్కడ విడిగా కూడా ఏది చేసినా మనకి వాళ్ళే వచ్చి చేయలేదు అనుకోక్కర్లేదు. మన కష్ట సమయంలో ఎవరో ఒకరి రూపంలో భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటాడు అనే దాన్ని గట్టిగా నమ్ముకొని మనం చేయవలసిన దాన ధర్మాలు కానీ, సేవలు కానీ మనకి చేతనైనంత వరకు చేస్తూ వెళ్ళిపోవాలి. అలా చేస్తూ ఉంటేనే మన జన్మకి సార్థకత వస్తుంది. అది జన్మని సార్థకం చేసుకోవాలే కానీ నిరర్థకం చేసుకోకూడదు. మూడవది దయా, అంటే రాక్షసత్వం అంటారు. ఒకళ్ళని బాధించటం, అనటం, ఎప్పుడు మనోవాకాయ కర్మల చేత హింసించటం, ఏదైనా బాధే. కొట్టి చంపితేనే బాధని కాదు, మాటల వల్ల బాధ ఎంతో బాధపడే మాటలు, ఒక్క మాట మాట్లాడితే జీవితాంతం బాధపడేటట్లుగా ఉంటాయి. అలాంటి మాటల వల్ల కానీ, మరి శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరిని కూడా బాధించకూడదు. బాధిస్తే రాక్షసత్వం అవుతుంది. అందుకని అది రాక్షసులకి చెప్పిన మాట దయ చూపించమని. ఆ రాక్షసత్వం మన మానవుల్లో కూడా అప్పుడప్పుడు కొంతమందిలో ఎక్కువగా అట్లా
ఉంటుంది కనుక అది మనకి ఈ మూడు కూడా మనకి వర్తిస్తాయి అని, మనలో ఈ మూడు వర్గాలు ఉన్నారు, ఈ మూడు వర్గాలకి చెప్పిన మూడు దకారాలు మానవులకి వర్తిస్తాయని ఇక్కడ చెప్పారు. వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి క్రౌర్యం, మరి ద్వేషం, పగ ఇవన్నీ కూడా పోవాలి అంటే దయని చూపిస్తే అవి పోతాయి. ఆ దయని అలవాటు చేసుకోవాలి, ద్వేషం తగ్గించుకోవాలి. ఎప్పుడు దయతో ఉంటే ఎవరి మీద ద్వేషం కలగదు. ఆ దయని మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరి మీదైనా ఒక్కొక్కసారి ఎంత మంచి వాళ్ళకైనా ఒక కోపమో ద్వేషమో వస్తుంది. మళ్ళీ మనసు మారి మళ్ళీ ఆ కోపం పోవాలి అంటే వాళ్ళ మీద దయ కలగాలి. ఆ దయ ఎట్లా అంటే అక్కడ పరమాత్మ ఉన్నాడు, మనం తప్పు చేశాము, వాళ్ళ మీద ద్వేషం చూపించాము, ఆ ద్వేషం చూపిస్తే ఆ ద్వేషం మనకే తిరిగి వస్తుంది. మనకి ద్వేషం వద్దు, దయ కావాలి కనుక మనం దయని వాళ్ళ మీద ప్రసరింపజేయాలి. తిరిగి మళ్ళీ ఆ దయ పరమాత్మ మనకి అనుగ్రహిస్తాడు అనేటువంటి విచారణ చేసుకుని ఆ ద్వేషం స్థానంలో దయని ప్రవేశపెడితే అప్పుడు ద్వేషం పోతుంది, పగ పోతుంది, క్రౌర్యం పోతుంది, అన్నీ పోతాయి. ఆ దయ అక్కడ మిగిలిపోతుంది. అటువంటి మూడు దకారాలను భగవంతుడు మనకి చక్కగా అందించాడు. ఈ మూడు ఆదేశాలని మనం పాటించటం వల్ల ఆ లాలస తగ్గి క్రోధ లోభాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి. మరి చక్కగా మంచి విమలాంతరంగుడుగా అంటే మలినం లేని అంతరంగం కలిగిన వాడిగా మనిషి జీవిస్తాడు. అప్పుడు పరమాత్మకు దగ్గరవుతాడు. పరమాత్మకు దగ్గర అవ్వాలంటే మలినాలకు దూరం అవ్వాలి. స్వచ్ఛమైన అద్దంలో ప్రతిబింబం ఎలా ప్రతిఫలిస్తుందో అలాగే మన మనస్సు మలినాలకు దూరంగా అయిపోయి పవిత్రత పొందితే అప్పుడే పరమాత్మ దర్శనం అవుతుంది. కనుక ఆ పరమాత్మనే నాలో ఉన్నటువంటి మలినాలను దూరం చెయ్యి స్వామి అని పరమాత్మనే వేడుకోవాలి. ఆ పరమాత్మే మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ విధంగా ఈ దకారాలు మూడు కూడా మనిషికి అవసరం అని ఈ రకంగా మనకి తెలియజేశారు. చాలా మంచి విషయాల్ని తెలుసుకుంటున్నాం. మంగళం పాడదాం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం